వీక్షకులకు స్వాగతం. నమస్కారం. విధ్వంసమే జగన్ రెడ్డి సిద్ధాంతం, అరాచక విధానమే జగన్ రెడ్డి ఆలోచన విధానం అంటున్నారు ప్రజలు. ప్రజల వ్యాఖ్యల్ని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మంగారు, మన వీక్షకులకు. విధ్వంసమే జగన్ రెడ్డి సిద్ధాంతం అంటున్నారు, అరాచకమే జగన్ రెడ్డి విధానం అంటున్నారు ప్రజలు. ప్రజల వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అసలు ఒకటండి, ప్రజలు అంటమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా తను వచ్చిన విధానం ఏంటంటే, ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టేటప్పుడు అది ప్రజల విస్తృత ప్రయోజనాలని, వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ప్రజలకి సేవ చేయాలనే భావంతో ఈ సిద్ధాంతాలతో వస్తున్నామని చెప్తారు. ఎన్టీ రామారావు గారు కూడా వెరీ సింపుల్గా ఒక సిద్ధాంతం ఏం చెప్పాడంటే, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. వెరీ సింపుల్గా ఒక మేనిఫెస్టో. అంటే అది కాకుండా చాలా చెప్పాడు, దాని సారాంశాన్ని అలా చెప్పాడు. ఈయన వాళ్ళ తండ్రి చనిపోతే నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ మీద నేను పోటీగా పెట్టుకుంటున్నాను, నేను ముఖ్యమంత్రి అవ్వటమే నా లక్ష్యం అనుకున్నాడు. అంతే, అదొక్కటే. అంతే తప్ప ప్రజల సంక్షేమం కానీ ఇంకోటి కానీ ఏం లేదు. సోనియా గాంధీకి బుద్ధి చెప్పాలి, నేను ముఖ్యమంత్రి అవ్వాలి. తండ్రి సాటు బిడ్డగా నేను సంపాదించిన దానికన్నా కూడా నాకు ఇవాళ సంపాదన మార్గాలు పూర్తిగా తెలిసినవి. ముఖ్యమంత్రిగా ఇంకా నా తండ్రి కొన్ని నేను చెప్పిన పనులు చేయలేదు, దాని మూలనే నేను 45,000 కోట్ల రూపాయల జప్తులోనే ఉన్నాయి. నేను పూర్తిగా కనుక అయితే విస్తృత రూపం ఎలా చూపించగలుగుతాననేది ఆయన ఒక లెక్కకు వచ్చాడు. ఆ లెక్క ప్రకారమే ఆయన ఒక పార్టీ పెట్టాడు తప్ప అది ప్రజల కోసం పెట్టిన పార్టీ కాదు. ప్రజల్లో ఫస్ట్లో 2014 ఎన్నికల్లోనే అది గ్రహించి అతన్ని దూరంగా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అయితేనే పరిపక్వత కలిగినటువంటి, సమర్థత కలిగినటువంటి, అవగాహన, మార్గదర్శనం చేయగలిగిన వ్యక్తిగా ఆయన్ని గుర్తించి ముఖ్యమంత్రిని చేశారు. దాంతో ఆయనకి ఇంకా అసహనం పెరిగిపోయింది. ప్రజల్ని ఇట్లయితే నన్ను గుర్తించరు కాబట్టి నా చెల్లి తల్లిని కూడా రంగంలోకి దింపి నేను అమలు చేయలేని హామీలను కూడా ఇచ్చి ఒక్కసారి కనుక ముఖ్యమంత్రి అయితే నేను మ్యాక్సిమం అంటే గరిష్ట స్థాయిలో నేను దోసుకోగలుగుతాను. ఆయన ముఖ్యంగా కన్నేసింది లిక్కర్ అండి. లిక్కర్ ఆదాయం అనేది ప్రభుత్వానికి, అంతకుముందు ఆయన ఏం మాట్లాడాడంటే, లిక్కర్ ఆదాయాలతో నడిచే ప్రభుత్వాలు ఒక ప్రభుత్వాలు అని కూడా అన్నాడు. అంటే అప్పుడు ఒక దృష్టి ఉంది ఆయనకి. లిక్కర్ని ప్రభుత్వ ఖాతాలోకి ఎందుకు పంపాలి, ప్రభుత్వ ఖజానాకి ఎందుకు పంపాలి, అది నేనే గనక నా వైపుకి తిప్పుకుంటే, అంటే తయారీ విధానం దగ్గర నుంచి పంపిణీ విధానం రాక గనక నా ద్వారానే అమ్మేసి, అది కూడా ఆన్లైన్లో కాకుండా ప్రైవేటు విధానాన్ని సృష్టించాలి. ఎప్పుడైనా ప్రభుత్వ విధానాలు అనేది చట్టసభల్లో చర్చిస్తారు, శాసనసభ్యులతో చర్చిస్తారు, ప్రతిపక్షాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలతోనూ కూడా అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తెలుగుదేశం 2014 నుంచి 19 వరకు మద్యం విధానం ఇలా ఉంది, దీని మూలన ఈ నష్టాలు ఉన్నాయి, ఈ రకంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది, లేకపోతే ప్రజలకి మంచి లిక్కర్ అందట్లేదు, కాబట్టి నేను విధానాన్ని మార్చదలుచుకున్నాను, దీని మూలన ఆదాయం ఇంత పెరుగుతుంది, ప్రజలకు ఇంతకన్నా మంచి లిక్కర్ దొరుకుతుంది, ఇంతకన్నా తక్కువ రేట్లో దొరుకుతుంది అని ఏదన్నా ఒక మంచి చెప్పాలి కదా. అది కాదు. ఆయన విజయసాయి రెడ్డి గారిని పిలిచి, మీరు ఎట్లా నిర్ణయిస్తారో నాకు తెలీదు, అతను రాజకేశ్ రెడ్డి వీళ్ళని పిలిచి, మీరు మద్యం ఆదాయాన్ని మన ప్రైవేటు ఖాతాల్లోకి వచ్చేలాగా చూడాలి, దాని మూలన మనం ఎన్నికల ఖర్చులు మీట్ అవ్వగలుగుతాం, రెండోది మన ప్రైవేట్ ఆస్తులు పెంచుకోగలుగుతాం. కాబట్టి అటువంటి విధాన రూపకల్పన చేయమని రాజ్యసభ సభ్యుడైన ఆయనతో చెబితే, ఆయన ఇంట్లో మీటింగ్ పెట్టి ఒక 5-6గురితో దీనికి ఎండీని ఎవరిని పెట్టాలి, బేవరేజెస్ కార్పొరేషన్కి ఒక రబ్బర్ స్టాంపు లాంటి వ్యక్తిని తీసుకురావాలి, మనం ఏది చెబితే అది ఒప్పుకోవాలి అనే విధానంతో తయారై అతను పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలని రెండోసారి 2019లో ఆఖరికి వాళ్ళ బాబాయిని హత్య చేసిన విషయం ఆయనకి తెలుసు ఎవరు చేశారు. అయినా కూడా అటువంటి హత్యా నేరాలను కూడా ప్రత్యర్థుల మీద నెట్టి, అన్ని అబద్ధాలే తెలుసు, కానీ రాజకీయంగా లబ్ధి పొంది ఆ ఒక్క 5 ఏళ్లలో గనక అత్యధికంగా సంపాదించుకుని నిజానికి ఆయన రాజకీయాల నుంచి కూడా వెళ్ళిపోవాలనే భావనలోనే ఆ రోజు ఉన్నాడు. కానీ ఆ తర్వాత ఒక్కసారి ఆయన ఆదాయం చూసిన తర్వాత, రుచి, మనిషి రక్తం మరిగిన సింహం కానీ పులి కానీ మనుషుల్నే వేటాడుతుంది కానీ జంతువులను వేటాడదు. ఎందుకంటే జంతువులను వేటాడాలంటే కూడా పులి అయినా సింహం అయినా చాలా కష్టపడాలి, అంత కష్టం లేకుండా సంపాదగలిగింది మనుషుల్నే. కాబట్టి ఈ ముఖ్యమంత్రి పదవితో నేను రాష్ట్రాన్ని ఇంత రకంగా దోసుకోవటం అనేది మంచి రాజమార్గాలు వేసేసుకున్నాడు. అదే విధానం మళ్ళీ కనుక ఎన్నికైతే ఇంకా మళ్ళీ రూపకల్పన చేయాల్సిన అంశం ఏం లేదు. అన్ని రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, కాలువలు అన్నీ తవ్వేసి ఉన్నాయి. అట్లా లబ్ధి పొందాలని చూసి ఆ 2019లో సక్సెస్ అయ్యాడు.
ప్రజలు వంచనకు గురయ్యారు. ఆ విధంగా తనకి ఎప్పుడు కూడా ప్రజల పట్ల ఒక మంచి భావన లేదు. ఎవరైనా ఎన్నికైన తర్వాత ఇంకా ప్రజల కోసం నిర్మాణాలు చేసి ఇంకా వస్తువులు కల్పిస్తారు. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు కొత్త రాజధానిలో ప్రజావేదిక అనేది ఒక భవనాన్ని నిర్మించి అందులో అధికారిక సమావేశాలు అవన్నీ ఏర్పాటు చేసుకుని ప్రజలతో కానీ లేకపోతే వివిధ సంఘాలతో సమావేశాలు అక్కడ జరపాలని పెట్టిన దాంట్లో ఈయన కూడా ఏం చేశాడు, కలెక్టర్లు జిల్లా ఎస్పీల సమావేశం పెట్టి ఇంత మంచి వసతి కట్టించారు. ఇది చంద్రబాబు నాయుడికి ఎందుకు ఇంత మంచి పేరు రావాలి, దీన్ని కూలగొట్టేస్తే ఎట్లా ఉంటుందనే ఆలోచన ఎవరన్నా విధ్వంసం ఎవరన్నా ఆలోచిస్తారని, ఎవరన్నా ఇంకా దీనికి ఇంకా ఏమన్నా లోటుపాట్లు ఉంటే ఇంకా సవరిద్దాం, లేకపోతే ఇట్లాంటి షెడ్ ఇంకా ఇలాంటిది ఇంకొక నిర్మాణం కూడా చేద్దాం అనుకుంటారు ఎక్కడైనా. ఎందుకంటే అది కొత్త రాజధాని, ఇంక ఎంత చేసినా తక్కువే, నిజానికి ఎంత చేసినా తక్కువే. అట్లా ఆలోచించాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు ఇంత వ్యూహం ముందు చూపుతో కట్టాడు, ఇంత మంచి పేరు వస్తుంది అని ఆ సమావేశంలోనే రేపు పొద్దున్నే ఈ ప్రజావేదిక కూల్చేస్తామని కలెక్టర్లతో చెప్తే అసలు వాళ్ళు ఎస్పీలు నమ్మలేకపోయారు. తర్వాత అవినీతి గురించి ఆయన స్పీచ్ ఇచ్చాడు ఆ రోజున. ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతుందండి వాళ్ళ చూపులు. మేము ఐఏఎస్లమే ఐపీఎస్లమే ఏమన్నా ఎల్కేజీ పిల్లలమా, జగన్మోహన్ రెడ్డి ఏంటో తెలియనంతటి పరిస్థితులు. అంతకుముందు ఆయన చేసిన కుంభకోణాలు అంటే తండ్రి చాటు బిడ్డగానే అప్పటికే క్విడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగ్లో జాతీయ స్థాయిలో ప్రచారం జరిగింది ఆయన అవినీతి మీద, అంతర్జాతీయ స్థాయిలో కూడా. అలాంటిది ఐఏఎస్లకు తెలియకుండా ఉంటుందండి. వాళ్ళు నోరు తెరిచి చూస్తున్నారు మా దుస్థితి ఎలా అయింది, ఇలాంటి ఆ వ్యక్తి మాట్లాడుతుంటే మేము వినాల్సి వచ్చింది కదా అని దీనంగా. రెండోది షాకింగ్ ఎప్పుడు గురయ్యారంటే వాళ్ళు ప్రజావేదిక కూల్చేస్తానన్నప్పుడు ఇతను అసలు ఒక రాజకీయ నాయకుడా లేకపోతే ఒక అపరిపక్వత్వమైనటువంటి ఒక విధ్వంసకారుడా అనే ఒక అనుమానం కూడా వాళ్ళకి వచ్చింది. కానీ వాళ్ళు అది జరుగుతుందని ఊహించలే. ఏదో ఒక మాట వరుసగా అంటున్నాడు అనుకున్నారు. కానీ తెల్లారేటప్పటికి పొక్లైన్లు బుల్డోజర్లు పెట్టి కనీసం ఎవరైనా మనం ఇళ్లలోనైనా ఇల్లు ఒకవేళ కూలగొట్టదలుచుకుంటే ఇంట్లో ఉండే పనిముట్లు, కిటికీలు, దర్వాజాలు, మన వస్తువులన్నీ మనం తెచ్చుకుని బయట పెట్టుకుంటాం కదండి. ఒట్టి గోడలు కూలుస్తాం అంతే కదా, మళ్ళీ కట్టుకుంటాను అనుకున్నప్పటికి కూడా. కానీ అతను అట్లా కాదు. అందులో తీయటానికి ఉన్నటువంటి పరికరాలు, ఫర్నిచర్ కానీ ఏసీలు కానీ ఏది బయటకు తీయటానికి కూడా వీలు లేకుండా కూల్చిపడేసాడండి. ఎవడన్నా సొంత ఇంటిని ఆ విధంగా కూల్చుకుంటారా? ప్రజలు షాక్ అయిపోయారు. అప్పటికే ఇదేదో మానసికంగా ఇతను కరెక్ట్ పద్ధతిలో లేడని అనుమానించారు. కానీ మరీ అప్పటికే కన్క్లూజన్కి రావటం బాగోదేమో, ఇంకా ఏమన్నా మంచి కడతాడేమో అదే ప్రజావేదిక స్థలంలో, అంతకన్నా అద్భుతం సృష్టిస్తాడేమో అనుకున్నారు. కానీ అద్భుతం సృష్టించకపోగా అవశేషాలను కూడా అక్కడి నుంచి ఎత్తటానికి కూడా ఆయన ఇష్టపడలా. ఎవడన్నా విధ్వంసం చేస్తే, ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి చనిపోతే కూడా ఆయన శవాన్ని దాన్ని సంస్కారపూరితంగా దాన్ని పూర్తి చేస్తాం, అక్కడ పెట్టుకోలేము. అలాంటిది కూల్చేసిన వస్తువుల్ని పర్యావరణం కోసం కూల్చానని చెప్పాడు ఆయన. మరి పర్యావరణాన్ని కూల్చిన వ్యక్తి ఆ పర్యావరణాన్ని చక్కగా సరిచేసి దాన్ని ఒక నందనవనంగా చేయాలి కదండి. మీరు ఆ కట్టబారు ఉన్న ఇల్లు మొత్తం కూల్చేస్తా అన్నాడు, ప్రక్షాళన చేస్తా అన్నాడు. ఒక్క గడ్డి పోచ కూడా ఆ కట్టబారే కాదు, ఎక్కడ నదీ గర్భాల్లో కట్టినా కూడా కూలుస్తాడు. ఇంకొక ప్రశ్న ఏంటంటే, నిన్న అమరావతి గురించి మళ్ళీ ఒక విషయం కక్కుతూ అది నదీ గర్భంలో ఉందన్నాడు. నదీ గర్భానికి నదికి ఆవల ఉన్నది కూడా ఆయనకి తెలియదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా గ్రామ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తి కాదు. నదీ గర్భంలో అంటే కరకట్టకి లోపల వైపు ఉన్నాయి. అట్లా అనుకుంటే ఒక ఎంపీకి చెందిన భవనం పిల్లర్లు కృష్ణానది నీళ్లలోని చేసి కట్టి పోర్టుకో కట్టారు, ఒక సమావేశ మందిరం లాంటిది. అట్లాంటి వాటిని ఆయన ముట్టుకోలే. ఈవెన్ కరకట్ట పక్కన ఉన్న ఎన్ని నదులు ఉంటే అన్ని నదుల్లో కరకట్టకి అవతల వైపు నది వైపు ఉన్నాయి అన్నీ కూడా కూలుస్తానని కూడా చెప్పాడు. మీరు అన్నట్టు పక్క భవనాన్ని కూడా ఆయన ముట్టుకోలేకపోయాడు. లాన్స్లో ఉన్న గడ్డి పోచ కూడా పేకలేకపోయాడు. తర్వాత అసలు నదీ గర్భంలో అమరావతి ఉందని చెప్తాడు, ఆయనకి ప్రజలు ఏమనుకుంటారన్న ఇది కూడా లేదు. తర్వాత అసలు రాజధాని లేని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన ఏమన్నా చిత్తబ్రహ్మం ఏమన్నా ఉన్నదా చంద్రబాబు నాయుడు గారికి? చిత్తబ్రహ్మం ఉండాలి, అలాంటివి చేస్తారు అక్కడ లేని ఊహించి. వాటి గ్రాఫిక్స్ అని కూడా అన్నాడు, అక్కడ ఏమీ లేవు గ్రాఫిక్స్ తప్ప అని. అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసినది ఎక్కడి నుంచి చేశావు? ఇప్పుడు అక్కడ రాజధాని లేని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు చేస్తున్నాడంటే అంటే నిర్మాణంలో చేస్తున్నాడని, నిర్మాణాలను కొనసాగిస్తున్నాడు.
పూర్తి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఇంకా అవసరమైన నిర్మాణాలని కూడా చేపడుతున్నాడు. తర్వాత మౌలిక సదుపాయాలు గతంలో చేకూర్చిన వాటిని కంటిన్యూగా పొడిగిస్తున్నారు. ఆయనకి ఒకటేనండి, మొన్న భోగాపురంలో రన్వే మీద విమానం దిగటం, అది భోగాపురం రన్వే మీద దిగల, ఈయన గుండెల్లో దిగిందంటారా? దాంతో పిచ్చెక్కిపోయింది, అసలు తట్టుకోలేకపోయాడు. అంటే భోగాపురం లాంటి ఉత్తరాంధ్రలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం దిగుతుందా ఆయన కల్లో కూడా ఊహించలే. నేను ఎంతవరకు దాన్ని ఆపటానికి ప్రయత్నించాను. వైజాగ్కి 20 ఏరోనాటికల్ మైల్స్ కూడా లేని భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎలా కడతారని ప్రశ్నించాడు. 40 కిలోమీటర్ల భూమార్గంలో దూరంలో లేని ప్రాంతంలో ఇంకొక ఎయిర్పోర్ట్ ఎట్టా కడతారని ప్రశ్నించాడు. కాబట్టి ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం అవటమే కాదు, ఎయిర్ ఇండియా విమానం దిగటం, అందులో రామ్మోహన్ నాయుడు లాంటి తెలుగుదేశం చెందినటువంటి కేంద్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, సివిల్ ఏవియేషన్ అథారిటీ, కేంద్ర విమానయాన శాఖ ఉన్నతాధికారులు దిగటం, అది తట్టుకోలేని పరిస్థితుల్లో పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడాడు. ప్రాజెక్టుల గురించి మాట్లాడాడు. ఆఖరికి భోగాపురం విమానాశ్రయం కూడా నేనే కట్టాను. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరగకూడదని చెప్పాడు. తర్వాత అట్లా నిజంగానే ఆయనే కట్టాడు అనుకుందామండి. అంతకన్నా ముందే జిల్లా కేంద్రాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో విమానాశ్రయం కడతానన్న మనిషి విమానాశ్రయం కట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కాదు కదా. కనీసం అనుమతులు అయితే 2016లోనే చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల భూసేకరణ పూర్తి చేసి కేంద్ర విమానయాన శాఖకు అప్పగించి వాళ్ళకి అనుమతులు మంజూరు చేశారు. ఇక్కడ విమానాశ్రయం కట్టడానికి అన్ని విధాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి అడ్డంకులు లేవు అని శాంక్షన్ కూడా తెప్పించుకున్నాడు. ఇప్పుడు ఆయన అంటాడు నేను చేశానంటాడు. 2016లో ఆయన శంకుస్థాపన చేశాడు. ఈయన 2024లో దిగబోయే ముందు 23లో 24లో దిగాడు. 23లో ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక బిల్డింగ్ దగ్గర తను ఒక శిలాఫలకం వేయించాడు. కేంద్ర ప్రభుత్వం పిలిచి చివాట్లు వేస్తే చేశాడండి. అది కూడా జిఎంఆర్కి ఎన్ని బ్రేకులు పెట్టాలో అన్ని బ్రేకులు పెట్టాడు. చేస్తున్నారు అంతకుముందు చంద్రబాబు గారు గవర్నమెంట్. అవును, వచ్చి ఆపేశాడు, మొత్తం కేసులో సర్వనాశనం చేశాడు. దాంతో సెంట్రల్ గవర్నమెంట్ పిలిచి కేకలేసి దబ్బులు పెడితే అప్పుడు మళ్ళీ శంకుస్థాపన చేశాడు ఆడవాడుగా. ఈయన ఎన్నిసార్లు స్టీల్ ఫ్యాక్టరీ కడపలో ఈయన ఎన్ని చేశాడు, రాజశేఖర రెడ్డి గారు ఎన్నిసార్లు చేశారండి? రాజశేఖర రెడ్డి 1-2 సార్లు చేస్తుంటాడు, కొడుకు మళ్ళీ 2 సార్లు. అదే అన్న ఎప్పటికప్పుడు అయిపోయిన సాటికే. గమ్మత్తుకు నిన్న మీటింగ్ లో మాట్లాడుతూ అంటాడు, భోగాపురం విమానాశ్రయానికి 2600 ఎకరాలు 700 ఎకరాలు అవసరమా దీర్ఘం తీశాడు. చెన్నై 1200 అంటాడు, కాలికట్ 1200 అంటాడు, ఏదేదో చెప్పాడు సోది లెక్కలన్నీ. జగన్మోహన్ రెడ్డి నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి తన దత్తపుత్రుడు గాలి జనార్దన్ రెడ్డికి ఉక్కు ఫ్యాక్టరీ బ్రాహ్మణి స్టీల్స్కి ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత ఆయన గారు హెలికాప్టర్లో తిరగడం కోసం సుమారుగా 4000 ఎకరాలు కట్టబెట్టారు బాబు కొడుకులు కలిసి. హెలికాప్టర్కి ఎంత కావాలండి? ఆయనకి ఇచ్చిన స్టీల్ ఫ్యాక్టరీ ఆవరణలోనే ఒక మూలలో పెట్టుకోవచ్చు. అది 4000 ఎకరాలు దోచుకున్నారు ఆ పేరుతో. అలాంటి దుర్మార్గులు ఇవాళ వచ్చి భోగాపురం, అది ఉత్తరాంధ్రకి గుండెకాయ లాంటి ప్రదేశం. మరి ఉత్తరాంధ్ర ప్రజలకి వద్దా? ఎంతమంది ఉత్తరాంధ్ర బిడ్డలు బస్సు ఎక్కే వాళ్ళకి ఎయిర్ బస్ ఎందుకు అంటున్నాడు? ఎంత అవమానకరమైన మాట అండి. అసలు వాళ్ళు ఎయిర్ బస్ ఎక్కినప్పుడు వీళ్ళ తాత ఎర్ర బస్ కూడా చూసి ఉండకపోవచ్చు. అంత తక్కువ అంచనా వేయటం అనేది ఉత్తరాంధ్ర ప్రజలు, ఆ బిడ్డలు ఎంతమంది ఇతర దేశాలకి వెళ్ళలేదు. ఉత్తరాంధ్ర ప్రజలు దాదాపు 7 దశాబ్దాల నుంచి అమెరికా వెళ్ళారు, లండన్ వెళ్ళారు, అవును, ప్యారిస్ వెళ్ళారు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ స్థిరపడ్డారు కూడా. అక్కడ బర్మా లాంటి ప్రదేశాల్లో కూడా స్థిరపడిపోయారు. ఆ రోజుల్లో ఎర్ర బస్సు ఎక్కేవాళ్ళని మాట్లాడుతున్నాడు జగన్ రెడ్డి. అది వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయటం అండి. అట్లాగే కాదు, అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న బోత సత్యనారాయణ, కోడిగుడ్డు అమర్నాథ్, మాట్లాడరే ధర్మాన ప్రసాదరావు, ఇలాంటి ఇంకొంతమంది సన్నాసులు ఉన్నారు కదా, ఒక్క నోరెత్తి మాట్లాడే. ఇది మా ఆత్మగౌరవ విషయం, నువ్వు ఎలా మాట్లాడతావు ఈ మాటను? రిషికొండని ఎట్లా పగలగొట్టి దాన్ని సిగ్గుపడుతూ దానికి ఆకుపచ్చ పట్టా కట్టాడండి. ఆయనకే సిగ్గేసింది. ఎందుకంటే అంతటి పర్యావరణాన్ని దెబ్బతీశాను, జనం ఊస్తారు నా నోట్లో అని భయానికి ఒక ఆకుపచ్చ పట్టా కట్టాడు. గ్రీన్ మ్యాట్ అంటారు చూసారా, అది కట్టి దాన్ని మూసాడు. ఎందుకు మరి తెరిచి చూపించబోయేవా కొండని, ఇదిగో ఈ రకంగా తవ్వానని? అది ఆయన తవ్వింది రిషికొండ కాదండి, ప్రజల మనసులను గాయపరిచాడు. అలాంటి తాట 450 కోట్లు పెట్టి అనవసరంగా ప్రజల ధనాన్ని రాళ్లపాలు చేశాడు. కానీ ఇదివరకు రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నాడు, ప్రజల సొమ్ము రాళ్లపాలైంది. నర్సీపట్నం వెళ్ళి అక్కడ మెడికల్ కాలేజీ కట్టలేదని ఇప్పుడు అంటున్నాడు. నీ టైంలో 450 కోట్లు పైన ఆ గుట్ట మీద పనికిరాని భవనాలు కట్టే బదులు 400 కోట్లు ఖర్చు పెట్టి వచ్చారండి అక్కడ.
ఇప్పుడు రోజా గారు ఇన్ని మాటలు చెబుతుంది. ఆమె ఆ రోజు పర్యాటక శాఖ మంత్రిగా ఆ నిధులు కేటాయించింది, ఆమె ఖర్చు పెట్టించింది, ఆమె మింగేసింది, మింగేసింది. ఇప్పుడు దాన్ని అసలు ఎందుకు కట్టారనేది వాళ్ళకి ఒక సమాధానం ప్రజలకు చెప్పలేకపోతున్నాడు. కాబట్టి అసలు ఇదేనే కాదండి, ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు నేనే కట్టానంటాడు. రాయలసీమకు అన్యాయం జరిగింది. రాయలసీమ కోసం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పనులు చేయాలో అన్నీ చేస్తే ఈయన కేసీఆర్తో ఉన్న సావాసంతో మనకు 540 క్యూసెక్ల వాటా ఉండి వాళ్ళకి 250 ఉన్నప్పుడు కృష్ణానదీ జలాల ట్రిబ్యునల్ ముందు సరి సమానంగా ఇవ్వాలని కేసీఆర్ ప్రతిపాదిస్తే ఒప్పుకుంటాడండి ఎవరన్నా? మాకు ఆల్రెడీ హక్కు ఉంది అక్కడ. విభజన అప్పుడు వచ్చిన ఆస్తులు మొత్తానికి కేసీఆర్కి తగలపచ్చాడు. 600 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఇవ్వాల్సి ఉంటే మనం సప్లై చేసిన దానికి ఆ బకాయిలు అడగకుండా సావాసం దీని మీద సైలెంట్ అయిపోయాడు. అట్లాగే అక్కడ వరద నీటి దీన్ని వాడుకోవటానికి ముచ్చుమర్రి దగ్గర ఒక ఇది పెడితే ఆయన ప్రపోజల్ ముచ్చుమర్రి దగ్గర పెడితే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పేసి అది తీసుకెళ్లి సంగమేశ్వరం దగ్గర పెట్టి అక్కడ హెడ్ రెగ్యులేటర్ వర్క్స్ ఇవన్నీ పెట్టేటప్పటికి తెలంగాణ గవర్నమెంట్ వెంటనే కంప్లైంట్ చేసింది. ఆ ప్రపోజల్ చేపించిందే కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి రాజకీయ గురువు కేసీఆర్ అండి. ఈయన ముచ్చుమర్రి ప్రారంభం అయితే ఎక్కడ చంద్రబాబు నాయుడు క్రెడిట్ వచ్చి రాయలసీమ ప్రజలకు తాగునీరు సాగునీరు అందుదాని దుర్బుద్ధితో కేసీఆర్ జగన్ కలిసి ఆడిన డ్రామా అది కాదయ్యా, అది కడితే నీకు పేరు రాదు, చంద్రబాబుకి వెళ్ళిపోద్ది, నువ్వు ఇది స్టార్ట్ చేయించాడు, కొబ్బరిగా కొట్టించి వెంటనే కేసు వేశారు, కేసులు వేయించారు. దాన్ని స్పష్టంగా హరీష్ రావు మనం బయట పెట్టాడు కదా. కేసులు వేయించేటప్పటికి ఆగిపోయింది. ఇక దాన్ని స్టే వదిలించడానికి వీల్లేదు. అట్లాగే ఆయన టైంలోనే ఎన్జిటి వాళ్ళు 21లో స్టే ఇస్తే 24 రాక గవర్నమెంట్లో ఉన్నాడు కదండి, 3 ఏళ్ళు ఉన్నాడు. అసలు స్టే వికెట్ చేయడానికి ప్రయత్నం అయితే జరగాలి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు కదండి, అది ఆగిపోవడానికి కారణం చంద్రబాబు. అదే అన్నా, అసలు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడిన మాటలకి ఒక్కదానికి అర్థం లేదు. తను చేసిన తప్పులన్నింటినీ ఇతరుల మీద వేయటానికి మాట్లాడాడు తప్ప మామూలుగా అయితే అన్నం తినేవాడు ఎవడు అట్లా మాట్లాడరు. ఇప్పుడు ప్రజలు కనుక ఆయన్ని ఆ విలువే ఇచ్చుంటే మొన్న 11 సీట్లు ఎందుకు ఇస్తారండి? తను చేసిన అన్యాయం, అక్రమాలు, అవినీతి, దాష్టికాలు, అతని స్వార్థం కోసం ప్రజలకి ఎంత మోసం చేశాడని ఎంత ఆగ్రహం వస్తే 5 సంవత్సరాలు ఓపిక పట్టి 11 సీట్లకి తీసుకొస్తే కనీసం మీ ప్రజలు నాకు ఈ సీట్లు అన్నా ఇచ్చారన్న కృతజ్ఞతతో శాసనసభలో మాట్లాడాల్సిన అంశాలను తీసుకొచ్చి విలేకరుల సమావేశంలో మాట్లాడితే నీకు ఎవరు సమాధానం చెప్తారు? ఎవడు లేడు, డమ్మీ సమావేశం అది, చీకట్లో సమావేశం తప్ప. అదే అన్న డమ్మీ. ఇప్పుడు తిరుపతి వెళ్లకుండా ఇంటి దగ్గర సెట్టింగ్ ఎట్టా చేశాడో నిన్న విలేకరుల సమావేశం అలాంటి సెట్టింగ్. అదే అన్న, ఎవరు అడుగుతారు నిన్ను? అదే నువ్వు శాసనసభలో ప్రశ్నిస్తే వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజలందరూ గమనించేవాళ్ళు, తర్వాత వాళ్ళు కూడా స్క్రీన్ మీద చూపించేవాళ్ళు వాళ్ళు ఏం చేశారు, నువ్వేం చేసావు అని. నువ్వు అక్కడ వెళ్ళకుండా ఇక్కడెక్కడో అందుకే భయపడి శాసనసభ గంట పారిపోయింది. ఇప్పుడు దొంగసాటుగా గోడ పక్కన కూర్చుని గడ్డలేసేవాడిలాగా చేస్తే ఏం సుఖం అండి? ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం 2016లోనే అన్ని రకాల అనుమతులు పొంది వర్క్ మొదలెట్టి శంకుస్థాపన వెళ్ళిపోతే నువ్వు ఎక్కడ వచ్చావు, నువ్వు ఎప్పుడు చేసావు దానికి? తర్వాత ఇంకా పైగా వ్యతిరేకంగా మాట్లాడాడు. దాన్ని ఆపటానికి నా శక్తి వంచన లేకుండా మేము కృషి చేస్తామని కూడా చేశాడు అన్నాడు. సరే, నీ విధానం అది అయినప్పుడు తప్పులేదు. ఎందుకు వద్దన్నావో నువ్వు రీజన్స్ కూడా చెప్పావు. మళ్ళీ వాళ్ళు సొల్లు మాట్లాడేందుకు ఎందుకు? అది 20 నాటికల్ మైల్స్ లేదు డిస్టెన్స్ అన్నావు, ఓకే. ఇప్పుడు ఏమన్నా పెరిగిందా? 20 నాటికల్ మైల్స్ లో ఏ ఎయిర్పోర్ట్ ఉంది? ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? అక్కడ ఎవరిది ఉంది? నేవల్ ఎయిర్పోర్ట్ అది. దానికి ప్రజలు తెలీదు. ఇప్పుడు వైజాగ్ది ఒక అంటే ఒక వాళ్ళ దయాదాక్షిణ్యం మీద వాడుకోవటమే తప్ప అది రైట్ కాదు. రేపు కనుక వాళ్ళకి ఎమర్జెన్సీ వచ్చి ఇక్కడ సివిల్ ఆపరేషన్స్ చేయనివ్వంటే మనం ఏం మాట్లాడతాం? అప్పటికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎలా చేయట్లా. అవును, చేయరండి. అందుకే కదా ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసుకుంది. తర్వాత ఎక్స్పాన్షన్ కూడా అక్కడ అవకాశం ఉండదండి. ఎందుకంటే అది మీరు అన్నట్టు నేవల్ వాళ్ళ పర్పస్ కోసం కట్టుకున్నారు. అట్లాంటి ఎయిర్పోర్ట్ని సివిల్ ఏవియేషన్ ఎన్నాళ్ళు మెయింటైన్ చేయగలుగుతుంది వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద? రెండోది, సివిల్ ఏవియేషన్ అవసరాలు ఎప్పుడు పెరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఇవాళ మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టి ఎన్నాళ్ళు అయిందండి? ఇవాళ ఇమీడియట్గా డబల్ చేయబోతున్నారు. రేపు ఈ నెల ఆఖరి నుంచి మొదలు పెడుతున్నారు పనులు. హెవీ ట్రాఫిక్ అయిపోయింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో అవతల 2 రన్వేలు ఉన్నాయి, ఇంకో 2 రన్వేలు ఇవతలు వస్తున్నాయి. మళ్ళీ టెర్మినల్ బిల్డింగ్ అక్కడ ఎంత ఉందో ఇక్కడ అంత టెర్మినల్ బిల్డింగ్, అంటే 2 మిర్రర్ ఇమేజ్తో వస్తున్నాయి. సార్, ఇప్పుడు అక్కడ కట్టే ఎయిర్పోర్ట్ ఒక ఉత్తరాంధ్ర గురించే కాదండి, ఒడిశా కూడా మంచి. ఇప్పుడు ఒరిస్సా వాళ్ళైతే ఏముందండి, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ దిగటం వలన ఇక్కడ ట్యాక్స్ కడతారు కదా, ప్రతి ప్యాసింజర్ ట్యాక్స్ ఇక్కడ గవర్నమెంట్కి వస్తుంది, ఇందులో షేరు సగం ఒడిశా ఇక్కడికి వస్తుంది. మళ్ళీ
అవును కరెక్ట్. ఇప్పుడు అట్లాగే కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు వచ్చి హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉపయోగించుకోవట్లేదా వాడుకుంటున్నారు కదా. మరి? ఆ జ్ఞానం ఉండి సస్తే కదా ఆ మందకి. అదే అన్నారు అట్లా. ఇప్పుడు మద్రాసు ఎయిర్పోర్ట్లో వాళ్ళు మన రాయలసీమ జిల్లాల వాళ్ళు మద్రాసు ఎయిర్పోర్ట్ ఉపయోగించుకోవట్లేదా? అట్లా అది ఉండాలండి. కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పర్పస్ ఏంటంటే తను వ్యక్తిగతంగా లబ్ధి పొందాలండి. తర్వాత లబ్ధి పొందాడు. ఇప్పుడు ప్రజల కర్మకాలి వాళ్ళ నాన్న సీఎం అని చేసుకున్నారు. వాళ్ళ నాన్న సీఎం ఉన్నప్పుడు 1,00,000 కోట్లు దోచుకున్నాడు. తర్వాత ఆయన పోయిన తర్వాత తండ్రి లేని పెట్టినని చెప్పి కాళ్ళు పట్టుని గడ్డాలు పట్టుని ముద్దులు పెట్టి వాటేసుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. గెలిచాక 10,00,000 కోట్లు దోచుకు తిన్నాడు ప్రజలది. 11,00,000 కోట్లు పోజేసుకున్నావు కదా, పారిపోవచ్చు కదా ఈ రాష్ట్ర దేశం వదిలిపెట్టి. ఎందుకు వెళ్తాయండి? ఇంకెందుకు దోచుకున్నాక? ఇంకా ఏమన్నా దేశాల్లో ఇలా సంపాదించడానికి అవకాశం ఉంటుందండి? ఇంకెందుకండి? చిన్న తప్పు చేస్తే కూడా వదిలేసే దేశాలు ఉన్నాయి కాదండి. 4 సభ్యులున్న కుటుంబానికి 11,00,000 కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటే ఇంకేం చేసుకుంటారండి వీళ్ళు? ఇప్పుడు రిషికొండ మీద కట్టిన ప్యాలెస్లు ఎంతమంది కోసం అండి? ఆ నలుగురు కోసం. ఆ నలుగురు కోసమే. ఇప్పుడు ఆయన ఇతరులకు ఇచ్చింది 1 సెంటు భూమిలో ఇళ్ళు కట్టుకోమంటున్నాడు. ఆయన మాత్రం కొన్ని 20 ఎకరాలు 30 ఎకరాలు 40 ఎకరాల్లో ప్యాలెస్లు కట్టుకున్నాడు. సొంత ప్యాలెస్లతో పాటు ప్రభుత్వ ధనంతో కూడా ప్యాలెస్ కట్టించాడు. పేదాడికి ఏమో 2 సెంట్లు భూమి అన్నాడు. సెంటు సెంటు భూమి. ఈయన బాత్రూమ్ ఏమో 10 సెంట్లలో కట్టుకున్నాడు. అదే అంటున్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉద్దేశమే వేరండి, రాజకీయ పార్టీ పెట్టిన ఉద్దేశం. తర్వాత ఇప్పుడు ఒకసారి రుచి మరిగిన తర్వాత అసలు తను ఒక 30 ఏళ్ల పాటు 151 సీట్లు వచ్చింది కాబట్టి ఇక నేనే ముఖ్యమంత్రిని అనుకున్నాడు. ఆయన ఊహించింది ఏంటంటే ఎవరైతే అందలం ఎక్కించిన ప్రజలే తిప్పి నేలకేసి కొడతారనేది ఆయనకి ఊహకు అందల. ఇప్పుడు ఆ ఊహకు అందని పరిస్థితుల్లో దిమ్మ తిరిగి కొట్టుకుంటున్నప్పుడు ఈ నిన్న విమానాశ్రయంలో కనుక విమానం దిగపోతే నిన్న అంత రేచక రాదండి ఆయనకి దాని రేచక లేసింది. విమానాన్ని దింపేటప్పటికి అదే ఎర్ర బస్సు విమానం అనే కాడకు వచ్చాడు. ఎయిర్ బస్సే దిగుతుందా అని, ఎర్ర బస్సు లేని కాడ అక్కడేమో ఎయిర్ బస్ దిగింది. పోలవరం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. 87% పూర్తయింది, కనపడుతుంది. మళ్ళీ అమరావతి అందుకుంది. అమరావతి అద్భుతంగా నడుస్తూ ఉంది. ద వీక్ మ్యాగజైన్ లో నారా లోకేష్ ఫ్రంట్ పేజ్ లో. తర్వాత ఇప్పుడు రాయలసీమలో ఇప్పటికి 8,000 కోట్లు ఖర్చు పెట్టేశారు ఇరిగేషన్ కోసం. 12,000 కోట్లు. తర్వాత ఈ టర్మ్ అయ్యేటప్పటికి ఇప్పుడు జరిగిన ఖర్చు ప్రకారం అయితే 25,000 కోట్లు ఇరిగేషన్ వర్కులు రాయలసీమలో జరిగే అవకాశం కనపడుతుందండి. ఒక అంచనా అందాజా సుమారుగా. ఆయన 5 సంవత్సరాల్లో పెట్టింది 2,000 కోట్లు రాయలసీమకి. సిగ్గుపడుతున్నాడు, ప్రజల ముందు తల ఎత్తుకోలేని పరిస్థితి. 2,000 కోట్లు 300 మింగేశాడు మళ్ళీ. సరే మిగతా మింగాడు, అదన్నా చెప్పడానికి 2,000 ఉంది. కానీ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఆల్రెడీ ఏమంటే కుప్పం దగ్గర ఒక కాలువలోకి ఫ్యాబ్రికేషన్ చేసిన ఒక ఇనుప గేటును పెట్టుకెళ్ళి ట్యాంకర్లతో నీళ్లు చేసి అక్కడ నిలవబెట్టి ఈయన వచ్చి ఏదో గేట్ ఎత్తినట్టుగా ఎత్తి అవ్వంగానే సాయంత్రానికి గేట్ ఏమో టిప్పర్లో వేసుకుని వెళ్ళిపోయారు. ఆ కాశీ నీళ్లు వెళ్ళేటప్పుడు ఏమో విలేకరులతోనేమో షూట్లు చేయించారు. ప్రజలందరూ చూసి నవ్వుకున్నారు. ఇది ఏమన్నా గ్రాఫిక్ అంటే అది. జగన్మోహన్ రెడ్డి ఏమో దోచుకున్నాడు, అరాచకాలు చేశాడు, దుర్మార్గాలు చేశాడు, ప్రాణాలు తీశాడు, నానా దరిద్రం చేశాడు. ద వీక్ మ్యాగజైన్ లోకేష్ గురించి మ్యాగజైన్ మీద కవర్ ఫోటో వేసి అద్భుతమైన ఆర్టికల్ రాసింది. ఆర్టికల్ చూసిన తర్వాత శాంతం మతి భ్రమించింది జగన్ రెడ్డికి. పిచ్చెక్కి వచ్చి కోడి కొట్టినట్టు కొట్టుకున్నాడు ఇక్కడ. ఇంకోటి అండి, మంచి కార్యక్రమాలు జరుగుతుంటే రాష్ట్రంలో జరిగినా కూడా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కూడా కవర్ చేస్తాయి. అట్లాగే మనం కనుక అవినీతి అక్రమాలు కూడా శృతి మించి చేసి ఇక దేశంలో ఇంతకన్నా అవినీతి పరుడు లేడంటే కూడా చెడుగా కూడా రాస్తాయి. అట్లా కూడా జగన్మోహన్ రెడ్డికి కీర్తి ప్రపంచవ్యాప్తంగా ఉంది, అపకీర్తి. ఏది ఈ అవినీతిలో అతన్ని మించిన వాళ్ళు లేడని. పెద్ద పెద్ద రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు సిగ్గుపడుతున్నారు. ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సంపాదించిన దాంట్లో 1000వ వంతు కూడా మనం సంపాదించలేకపోయాము అని ఇళ్లలో సభ్యులన్నా అంటారు కదండి. ఆయన ఎంత చిన్న స్టేట్లో ఎంత పెద్ద సంపాదించాడు, మీరేంటి కవిత గారు కనుక అన్నట్టు పీకి కట్టలు కట్టింది ఏముందని. అట్లాంటి పరిస్థితులు వచ్చి అంటే ఇతరులను కూడా అతను ప్రేరేపిస్తున్నాడు అక్రమంగా సంపాదించుకోవడానికి. ఎందుకు ఒక ఉదాహరణగా ఇవాళ ఆయనకి ఎన్ని దేశాల్లో రాష్ట్రాల్లో ప్యాలెస్లు ఉన్నాయి. మామూలుగా అయితే రాజేంద్ర ప్రసాద్ లాంటి రాష్ట్రపతిగా చేసిన వ్యక్తి 2 గదుల రూము ఒక రేకుల వసార ఇంట్లోకి వెళ్ళాడు బీహార్లో తన సొంత ఇంటికి. ఆఖరిలో నొలక మొత్తం మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మరి ఈయన ప్యాలెస్లు చూస్తే ఒక్కొక్కటి అసలు ఆయన మరి 2019 నుంచి 24 వరకు ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళటానికి టైం చిక్కలేదు. ఎందుకు చిక్కలేదంటే ఈ ఆదాయం ఏంటంతా లెక్కేసుకోవటం, దాటినంతా ఎక్కడికి పంపాలి, ఎట్ట సర్దాలి అని. ఇప్పుడు దిగిపోయిన తర్వాత పని లేని టైంలో ఇప్పుడు వెళ్తున్నాడు అక్కడ ప్యాలెస్. అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న డబ్బు అంతా అక్కడ సప్లై చేశాడండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి సర్దుకుంటున్నాడా? అక్కడ దాచుకున్నాడు మొత్తం.
లీడర్ సినిమాలో లాగానా? కట్ల మొత్తం అక్కడంతా నాలమడగల పరిచిపెట్టి కూర్చున్నాడు. అందుకని పైన కాపలా కూర్చున్నాడు అక్కడ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ లాంటిది దేశంలో ఆ ఉద్దేశాలతో ఏర్పాటైంది ఇంకొకటి లేదండి. చాలా పరిమితమైన ఏకైక అంశం ఏంటంటే దోసుకోవటం, దాచుకునే ఒక సిద్ధాంతంతో ఏర్పాటైన పార్టీలో అంతకన్నా మంచి ఫలితాలు వస్తాయని అనుకోరు. కానీ 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గుర్తించే దూరంగా పెట్టారు. కాబట్టి ఇంకా రాబోయే తరాల్లో కూడా అటువంటి పార్టీలు ఇక్కడ కాదు, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడన్నా కూడా వచ్చినా కూడా దీన్ని ఉదాహరణగా తీసుకుని కూడా ఓట్లు వేయరండి. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిందే ప్రజలను దోచుకుంటా, కానీ గతంలో దోచుకున్న డబ్బే కాకుండా ఇప్పుడు దోచుకున్న డబ్బుతో విలాసాలు అనుభవిస్తూ ప్రజలను ఎత్తిన భస్మాసుడులా కూర్చున్నాడంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.